హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగే మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ముందుగా మన ఛానల్ని అయితే ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చూస్తున్నారు కదా, సాక్షాత్తు శ్రీనివాసులే మా ఇంట్లో నిలబడి ఉన్నట్టయితే అనిపిస్తుంది నాకైతే. చూస్తున్న మీకెలా ఉంటుందో నాకు తెలీదు. అసలు ఎంత తృప్తిగా అనిపించిందంటే, ఇంకా మేమైతే విలేజ్‌కి అయితే వెళ్ళామనమాట. మా ఊరికి, సొంత ఊరికైతే వెళ్ళాము. ఇంకా అక్కడ మన ఇల్లుంది కదా, సొంత ఇల్లుంది కదా, అక్కడైతే లాస్ట్ ఇయర్ నుంచి మేము స్టార్ట్ చేసాము. లాస్ట్ ఇయర్ సంక్రాంతి టైంలో అయితే సత్యనారాయణ వ్రతం అయితే చేసుకున్నాము. ఇంకా ఈ ఇయర్ కూడా సంక్రాంతి టైంలో అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల మేము సంక్రాంతి టైంలో అయితే పౌర్ణమి వస్తుంది కదా, అప్పుడు చేయలేకపోయాం అనమాట. సో అందుకని ఈ ఏప్రిల్ నెల పౌర్ణమి నాడైతే మేము సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చాలా అద్భుతంగా వైభవంగా అయితే జరుపుకున్నాము. చూస్తుంటే మీకే అర్థమవుతున్నట్టుంది కదా. సో ఇదంతా నేను మా వారు కలిసి ఇలా స్వామివారిని అయితే అలంకరించామన్నమాట. ఎంత బాగా అనిపించిందంటే, ఆ మామిడి తోరణాలు పువ్వులతో మాలలు కట్టి వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా మాకు దొరికింది. మేము వెతుకుతున్నది ఒకదాని కోసమైతే మా కోసం స్వామివారు అనుకోకుండా ఇలా దొరికారనమాట. నిలువెత్తు స్వామివారి విగ్రహం అయితే దొరికింది. అలాగే మనకు ఈ హైదరాబాద్లో అయితే మనకు సత్యనారాయణ వ్రతం పీటలు ఇవైతే మనకు పూజా స్టోర్లలో అయితే రెంట్కి అలా దొరుకుతాయి. అక్కడ విలేజ్ కాబట్టి అంత తొందరగా దొరకవన్నమాట. సో దానికోసం తిరుగుతూ ఉన్నాము. అనుకోకుండా మాకు తెలిసిన వాళ్ళ ద్వారానే వేణుగోపాల స్వామి టెంపుల్లో నుంచి మనకు ఈ సత్యనారాయణ వ్రతం పీట అయితే దొరికింది. స్వయాన పూజారి గారైతే మా చెల్లెలు స్కూల్ టీచర్ అనమాట. వాళ్ళ స్కూల్లో తెలుగు మాస్టర్ అయితే టెంపుల్లో పూజారి గారు. ఆయనకి ఒకసారి కనుక్కుంటా అని చెప్పి ఫోన్ చేస్తే మాకైతే ఆయన ఏం చెప్పారంటే, మీరు అక్కడ ఇక్కడ ఎందుకు వెతుకుతున్నారు, మన గుడిలోనే ఉంది, మీరు వచ్చి తీసుకొని వెళ్ళండి అని చెప్పి అంటే మేము వెళ్ళామన్నమాట. అసలు స్వామివారే మాకు మీరెందుకు అలా తిరుగుతున్నారని, నేనే పంపిస్తున్నా అని చెప్పి అన్నట్టు మా ఇంటికి వచ్చారేమో, పంపించారేమో ఈ వ్రతం పీటని అని చాలా సంతోషంగా అయితే అనిపించిందనమాట. సో ఇంకా ఆ రోజైతే అంతా డెకరేట్ చేసుకొని స్వామివారి పీఠాన్ని అలాగే విగ్రహం చుట్టూ పువ్వుల మాలలు అన్నీ అలంకరించి నిద్రపోయేసరికి అయితే 1 గంట అయ్యింది మాకు. ముందు రోజు నైటు పౌర్ణమి రోజు అయితే మేము చేసుకున్నామన్నమాట సత్యనారాయణ స్వామి వ్రతము. ఇంకా మార్నింగ్ నాకు ఇంకా నిద్ర పట్టట్లేదు, 3 గంటలకే లేచాను. లేచి మళ్ళీ అంతా కావాల్సినవన్నీ సిద్ధం చేసుకొని చాలా తృప్తిగా చాలా సంతోషంగా అయితే పూజ అయితే చేసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. సో మీకైతే ఎలా అనిపించిందో నేను చేసిన అలంకారము కామెంట్ అయితే పెట్టండి. చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు కూడా. ఇంకా రోజంతా కూడా చాలా హ్యాపీగా అయిపోయిందనమాట. పూజ కూడా చాలా బాగా జరిగింది. ఇంకా ఇది ఈరోజు వీడియో మీతో అయితే షేర్ చేసుకుందాం అన్నట్టుగా నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేశాననమాట. ఇంకా సొంతూరులో సొంతింట్లో మంచిగా ఇలా పూజ చేసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. ప్రతి సంవత్సరము సత్యనారాయణ స్వామి వ్రతము పౌర్ణమి రోజు చేసుకుందామని మేము లాస్ట్ ఇయర్ నుంచి డిసైడ్ అయినామన్నమాట. సో ఇంకా ఆ రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పూజ స్టార్ట్ చేసాం కాబట్టి అప్పుడే ఎండ వస్తుంటే, అలాగే మనకు డైరెక్ట్గా ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి స్వామివారి మీద ఎండ అయితే భలే వచ్చిందనమాట. సూర్యకిరణాలు పడడం కూడా చాలా బాగా అనిపించింది తృప్తిగా. సో మీకైతే ఎలా అనిపించిందో కొంచెం నచ్చితే లైక్ చేసి కామెంట్ అయితే పెట్టండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఇలాంటి పూజా వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒక్కసారి అయితే వెళ్ళి విజిట్ చేయండి. అలాగే ఈ వీడియోకి అయితే కామెంట్ అయితే పెట్టండి. మీకు నేను స్వామివారిని అలంకరించడం బాగుందా బాలేదా అనేది అయితే ఒక్కసారి కామెంట్ అయితే పెట్టండి. నాకు చాలా తృప్తిగా అయితే అనిపిస్తుంది.
సో ఇంకా ఇప్పుడు విలేజ్కి అయితే వెళ్ళి పూజ చేసుకొని వచ్చాం కదా, మళ్ళీ ఇంకోసారి అయితే విలేజ్కి వెళ్ళేది ఉందన్నమాట. సో అప్పుడు అప్డేట్స్ కూడా నేను పెడతాను. మేము ఎప్పుడు వెళ్ళినా సొంత ఊరిలో సొంత ఇంట్లో ఏదో ఒక పూజ అయితే చేసుకుంటాం అనమాట. అది మాకు చాలా తృప్తిగా అనిపిస్తుంది. మనం హైదరాబాద్లో ప్రతిరోజు నిత్య పూజ చేసుకుంటూనే అలాగే అప్పుడప్పుడు మనకు ఏమైనా స్పెషల్ డేస్ అమ్మవార్లవి అలా ఉన్నా కూడా మేము చేసుకుంటూ ఉంటాం కదా. సో అది మనకు నిత్యం అది అలవాటైపోయింది. కానీ ఇలా సొంత ఊరిలో సొంత ఇంట్లో ఇలా చేసుకోవడం అయితే చాలా బాగా అనిపిస్తుంది. సో ఇది ఈరోజు వీడియో. మీకైతే నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని అయితే నాకు కామెంట్ రూపంలో తెలియజెప్పండి. ఇంకా మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి.